హలో వ్యూవర్స్, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి షెల్ అండ్ షుడ్. షెల్, షుడ్ ఈ రెండు వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ షెల్. షెల్ అనేటువంటి వర్డ్ ఎప్పుడెప్పుడు మనం యూజ్ చేయొచ్చు అంటే, షెల్ అనేటువంటిది జనరల్గా అంటే ఏదైనా సజెషన్ చెప్పేటప్పుడు, మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షల్ వి స్విమ్ అంటే స్విమ్ చేద్దామా అని నేను అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ ఐమ్ జస్ట్ టేకింగ్ ది సజెషన్ అనేటువంటిది మనము సజెషన్ ఇచ్చేటప్పుడు ఇలా అంటే మనం చేద్దామా ఈ పని అని అనేటప్పుడు నేను షెల్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, షెల్ అనేటువంటి దాన్ని మనము ఫార్మల్ ఆబ్లిగేషన్స్కి, అంటే ఫార్మల్గా ఇవి చేయకూడదు అని కొన్ని ఉంటాయి కదా కొన్ని ప్లేసెస్లో, సో అలా ఫార్మల్గా ఉన్న ఆబ్లిగేషన్స్కి మనము షెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది అంటే అక్కడ ఎవరు రాకూడదు అనుకోండి, సో అలాంటి చోట ఎవరన్నా రావాలి అనుకున్నప్పుడు అవుట్ సైడర్స్ షెల్ నాట్ ఎంటర్ హియర్ అంటే ఇక్కడికి అవుట్ సైడర్స్ ఎవరు రాకూడదు. అదే మనము ఎవరిని అలౌ చేయకూడదు అనేది రాసినప్పుడు అవుట్ సైడర్ షెల్ నాట్ బి అలౌడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యూ షల్ ఒబే ది రూల్స్ అంటే ఖచ్చితంగా మీరు రూల్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలి అన్న మీనింగ్ తోటి చెప్పేటప్పుడు, అంటే ఫార్మల్ ఆబ్లిగేషన్స్ మనం చెప్పేటప్పుడు షెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇలా కాకుండా మనం ఫస్ట్ పర్సన్కి ప్యూర్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ గురించి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా మనము షెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, చూడండి, వెన్ షెల్ ఐ మీట్ యూ అగైన్ అంటే నేను మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలవచ్చు, ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు కలవచ్చు అన్న మీనింగ్ తోటి నేను ఈ ఎగ్జాంపుల్ని యూజ్ చేశాను. అలాగే చూడండి, అంటే మనము మూవీకి వెళ్ళకూడదు ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఉంది. సో ఇలా నేను ఫ్యూచర్ తోటి చెప్పేటప్పుడు అంటే ఫస్ట్ పర్సన్కి చెప్పేటప్పుడు షెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. అలా కాకుండా అంటే ఫస్ట్ పర్సన్కే కాకుండా మనము సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి యూజ్ చేసేటప్పుడు షెల్ని యూజ్ చేసి మనము ప్రామిస్ని లేదా కమాండ్ని తర్వాత రిక్వెస్ట్ని కూడా తెలియజేయచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, యూ షెల్ బీ సెలెక్టెడ్ ఇన్ ద టీమ్ అంటే దిస్ ఈజ్ లైక్ అ ప్రామిస్, ఐఎమ్ ప్రామిసింగ్. ఓకే, అలా కాకుండా కమాండ్ అనుకోండి, యూ షెల్ లిసన్ టు మీ అంటే నేను చెప్పేది వినాలి. ఇట్స్ లైక్ అ కమాండ్ అనమాట, కమాండ్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ప్రామిస్ని చెప్తుంది, ఇక్కడ వచ్చేసి కమాండ్ని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి షెల్ అనేటువంటిది మనము ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే కనుక, ఇందాక సజెషన్స్ గురించి చెప్పాం కదా, లేదా మనము అంటే ఏదైనా విష్ మనకి ఏదైనా కోరిక ఉంది అది తెలియజేయాలనుకున్నప్పుడు కానీ, లేదా వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నట్టు లేదా వాళ్ళ సజెషన్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మనము షెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట, చాలా పొలైట్ మేనర్లో. ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
షల్ ఐ క్లోజ్ ద డోర్ అంటే ఇక్కడ నేను పర్మిషన్ అడుగుతున్నాను. ఐమ్ జస్ట్ సీకింగ్ ది పర్మిషన్. అంటే నాకు డోర్ క్లోజ్ చేయాలని ఉంది, బట్ ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ అనమాట. నేను డోర్ క్లోజ్ చేయవచ్చా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా చూడండి, విచ్ డ్రెస్ షల్ ఐ వేర్ అంటే అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ సజెషన్. నేను ఏ డ్రెస్ వేసుకోవాలి అనేటువంటిది అగైన్ ఇక్కడ నేను సజెషన్ అనేటువంటిది అడుగుతున్నాను. సో దీన్ని మనము సజెషన్స్ అడగడానికి కూడా షెల్ అనేటువంటి దాన్ని యూస్ చేయవచ్చు. కాకపోతే ఏంటి అంటే లైక్ మోడర్న్ ఇంగ్లీష్లో మనం షెల్ అనేటువంటిది ఎక్కువగా యూసేజ్ అనేటువంటిది లేదనమాట. ఇట్స్ లైక్ అంటే ఫార్మల్ లాంగ్వేజ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే షెల్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. షెల్ అనేటువంటిది ఇంకొకటి మనము థ్రెట్ అంటే ఏదైనా భయపెట్టడానికి కూడా, అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి వాళ్ళని భయపెట్టడానికి కూడా మనం షెల్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు. ఎలా అంటే యు షల్ బి పనిష్డ్ ఫర్ యువర్ మిస్టేక్. సో ఇలా థ్రెట్కి కూడా మనము షెల్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ షెల్ యొక్క పాస్ట్ ఫామే షుడ్. ఇది మనం చాలా జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము. షెల్ యొక్క పాస్ట్ ఫామ్ వచ్చేసి షుడ్. షుడ్ అనేటువంటిది మనము ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే మన ఒపీనియన్ చెప్పడానికి లేదా మన ఐడియాని చెప్పడానికి, ఒక్కొక్కసారి మనము సజెషన్ అంటే ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా మనము షుడ్ని చాలా సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ యూ షుడ్ టేక్ అ బ్రేక్ అంటే ఇక్కడ ఐమ్ జస్ట్ సజెస్టింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఐ ఫెల్ట్ లైక్ తనకి చాలా రొటీన్ హెక్టిక్గా ఉందని నేను ఫీల్ అయ్యాను. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్ ఐ థింక్ యూ షుడ్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్. ఐ థింక్ యూ షుడ్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్ లైఫ్ అంటే తను రొటీన్గా ఉండి బోర్గా ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది. సో వాట్ ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ ఈస్ యూ షుడ్ టేక్ అ బ్రేక్. నువ్వు బ్రేక్ తీసుకో, కొంచెం గ్యాప్ ఇచ్చేసి రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ అగైన్ అన్నట్టు నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇట్స్ లైక్ అ సజెషన్ అనమాట. నెక్స్ట్ నాకు ఒక ఒపీనియన్ ఉంది, అది చెప్పాలి అనుకున్నప్పుడు కూడా ఐ క్యాన్ ఎక్స్ప్రెస్. ఎలా అంటే చూడండి, ఇట్స్ మై ఒపీనియన్ వి షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోవాలి అనేటువంటిది నా ఒక అభిప్రాయం అనమాట. ఇట్ కెన్ బి ఒపీనియన్ ఆర్ ఇట్ కెన్ బి అన్ ఐడియా ఆల్సో. సో అది ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా ఐఎమ్ జస్ట్ యూజింగ్ షుడ్. సో ఇది మాత్రమే కాకుండా మనము ఒక్కొక్కసారి మనకున్నటువంటి ఆబ్లిగేషన్ని అంటే ఇవి ఖచ్చితంగా కొన్ని చేయాలి అని ఉంటాయి కదా, సో అలాంటివి కంపల్సరీ ఫాలో అవ్వాలి చేయాలి అన్నప్పుడు కూడా మనము షుడ్ని యూజ్ చేయవచ్చు. అంటే మోరల్ ఆబ్లిగేషన్స్ చెప్పడానికి. ఎగ్జాంపుల్ చూడండి, వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళకి మనం ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి, ఇదొకటి. తర్వాత చిల్డ్రన్ షుడ్ ఒబే దేర్ పేరెంట్స్ అంటే ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళ మాట వినాలి. అంటే దీస్ ఆర్ లైక్ ఆబ్లిగేషన్స్, ఖచ్చితంగా చేయవలసినవి. ఇంకా మనం జనరల్గా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం కంపల్సరీ చేయవలసినవి. వన్ మోర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్, వీ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా కంపల్సరీ మీరు ఫాలో అవ్వవలసిందే. సో ఇలాంటి
మోరల్ ఆబ్లిగేషన్స్ అంటే కంపల్సరీ చేయవలసిన ఆబ్లిగేషన్స్ చెప్పడానికి కూడా మనము షుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఇంకొకటి షుడ్ అనేటువంటిది మనము పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ తోటి ఫామ్ అయినప్పుడు అంటే మన పాస్ట్ ఒక ఆబ్లిగేషన్ ఏదైతే మనము ఫుల్ఫిల్ చేయలేకపోయామో దాన్ని చెప్పడానికి కూడా అంటే ఇలా చేసుంటే బాగుండేది, చేయలేదు చేసుంటే బాగుండేది అంటే పాస్ట్ గురించి అనమాట. అలాంటివి చెప్పేటప్పుడు కూడా మనము షుడ్ని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, సంథింగ్ అంటే ఏదో జరిగింది అక్కడ మనము ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అనమాట. చూడండి ఇక్కడ హ్యావ్ బీన్ అనేటువంటిది వచ్చింది అంటే పాస్ట్లో ఉన్నటువంటి ఒక ఆబ్లిగేషన్ అంటే ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది అని పాస్ట్ ఆబ్లిగేషన్ గురించి గుర్తు చేసుకునేటప్పుడు కూడా పాస్ట్ వాటి గురించి మాట్లాడేటప్పుడు కూడా మనము షుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. ఇంకొకటి షుడ్ అనేటువంటిది ఇంకెప్పుడు యూజ్ చేయవచ్చు అంటే కనుక మనం ఇలా పాస్ట్వి చెప్పుకోవడము కాకుండా ప్రాబబిలిటీస్ అంటే ఇలా అయితే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ మిస్ అయింది అనుకోండి, నేను ఇంకా కొంచెం ఇంటర్వ్యూ బాగా చేసుంటే బాగుండేది అని చెప్పుకుంటాం కదా. సో అదే ఎగ్జాంపుల్ చూడండి, ఐ షుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్ అంటే నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే బాగుండేది అంటే కొన్ని చేయలేదు నేను అందుకే మిస్ అయ్యాను. ఐ షుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్ అప్పుడు చేసుంటే బాగుండేది అనేటువంటి ఉద్దేశంతో నేను షుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ షుడ్ అనేటువంటిది ప్రాబబిలిటీని చెప్తుంది అని చెప్పాం కదా, అంటే ఖచ్చితంగా ఇలా అయ్యి ఉండొచ్చు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి గురించైనా ఈ టైంకి వీళ్ళు పలానా చోట ఉండవచ్చు అంటే అక్కడ ఉండుంటారు అనుకునేది చెప్పాలనుకున్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ బీ ఇన్ స్కూల్ నౌ అంటే ఈ టైంకి స్కూల్లో ఉండుంటాడు అనే ఉద్దేశంతో మనము ఈ షుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రాబబిలిటీని చెప్పడానికి యూజ్ చేయవచ్చు. దీంట్లో నెగటివ్ సెంటెన్సెస్ షుడ్కి నాట్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా షుడ్ నాట్ అనేటువంటిది యాడ్ చేసి మనము నెగటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఫామ్ చేయవచ్చు. యూ షుడ్ నాట్ డూ దట్, నువ్వు అలా చేయకూడదు. ఆర్ దే షుడ్ నాట్, షుడ్ నాట్కి షార్ట్ ఫామ్ వచ్చేసి షుడెంట్ అండి. సో దే షుడెంట్ టాక్ లైక్ దట్, వాళ్ళు అలా మాట్లాడకూడదు అంటే నెగిటివ్ సెంటెన్స్ని మనము నాట్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా షుడ్కి ఫామ్ చేసుకోవచ్చు.